ఓం మణి పద్మే హం అనే మంత్రం చెప్పడానికి చాలా సులభం, ఇంకా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది మొత్తం బోధన యొక్క సారాంశాన్ని కలిగి ఉంది. మీరు ఓం అనే మొదటి అక్షరాన్ని చెప్పినప్పుడు, దాతృత్వ సాధనలో పరిపూర్ణతను సాధించడంలో మీకు సహాయపడటం ఆశీర్వదించబడుతుంది. మా పరిపూర్ణతను సాధించడంలో సహాయపడుతుంది. మంత్రం అర్థం. ఓం మణి పద్మే హం అనే మంత్రం చాలా లోతైన మరియు దివ్యమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది 4 సంస్కృత పదాలతో రూపొందించబడింది. బౌద్ధమతంలోని ప్రారంభ అక్షరం ఓం బుద్ధుని యొక్క స్వచ్ఛమైన ఉన్నతమైన శరీరం, ప్రసంగం మరియు మనస్సును సూచిస్తుంది. మణి భ్రమను సూచిస్తుంది, రత్నంగా పాడ్మే కాంతిని సూచిస్తుంది, కమలం వలె మరియు హం రెండింటి కలయికను సూచిస్తుంది. ఓం మణి పద్మే హం అనే 6 అక్షరాలు కలిసి ప్రేమ, కరుణ మరియు జ్ఞానం యొక్క మార్గాన్ని సాధన చేయడం ద్వారా మీరు అన్ని మలినాలను తొలగించి మీ శరీరం, మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేసే బుద్ధుని వలె జ్ఞానోదయం పొందవచ్చు. ఓం మణి పద్మే హంని పఠించడం వల్ల మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఇది ఇంద్రియాలను శాంతపరుస్తుంది. మీ శరీరంలోని శక్తి యొక్క నిరంతరాయ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రత్యేకంగా జ్ఞానోదయం అనుభూతి చెందడానికి అత్యంత అవసరమైన చక్రకేంద్రాలలో. 2. ఈ మంత్రాన్ని జపిస్తే మీ మనస్సులో స్పష్టత వస్తుంది. స్పష్టమైన మనస్సు అహంకారాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది, మరియు అహం తొలగించబడినప్పుడు అన్వేషకుడు పూర్తిగా ప్రస్తుత స్థితిలో కేంద్రీకరించబడవచ్చు. 3. అంతేకాకుండా ఈ మంత్రం యొక్క ధ్వని కంపనాలు తీర్పులు, బాధలు, ఉద్రిక్తతలు మరియు మునుపటి కర్మలతో నిండిన మనస్సును క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇది జ్ఞానోదయం వైపు ముందుకు సాగకుండా మిమ్మల్ని నిలువరించే అన్ని చర్యలను విడుదల చేయడంలో సహాయపడుతుంది. 4. ఓం మణి పద్మే హం అనేది ఈ గ్రహం మీద ఉన్న అన్ని జీవుల శ్రేయస్సును కోరుకునే మంత్రం. అందుచేత దాని పఠించడం వల్ల బుద్ధి జీవులకు వారి బాధల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు వారి దైవత్వాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. 5. ఈ 6 అక్షరాల మంత్రాన్ని పఠించడం మూల ప్రతిజ్ఞలను ఉల్లంఘించే 4 పరాజయాల నుండి మరియు 5 నిరంతరాయ ప్రతికూల కర్మల నుండి బయటపడుతుందని బౌద్ధులు నమ్ముతారు. 6. ఈ మంత్రాన్ని జపిస్తే బుద్ధుని పుణ్యభూమిలో జన్మించడానికి అవసరమైన 4 గుణాలను అతను సాధిస్తాడని బౌద్ధ తంత్రాలు చెబుతున్నాయి. 7. బౌద్ధమతంలో ఓం మణి పద్మే హంని పఠించడం వల్ల పై రాజ్యంలో జన్మించిన వ్యక్తి 7 తరాల వరకు ఉంటాడని విస్తృతంగా నమ్ముతారు. ఒక వ్యక్తి యొక్క స్పృహ ఈ మంత్రంతో ఎంత శక్తివంతమవుతుంది, అది తరువాతి 7 తరాలకు వ్యాపిస్తుంది. 8. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ఒక వ్యక్తి అపరాధరహిత మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.